హాయ్ అండి. ఈరోజు మనము దక్షిణ భారత హిందూ సంస్కృతిలో ముఖ్యమైన ఘట్టంగా చేసే రజస్వల పెద్ద మనిషి అయిందని ఋతుక్రమని పుష్పావతి అనే కార్యక్రమం గురించి వీడియోలో మనం అన్నీ చూద్దామండి. ట్రెడిషనల్గా చేశారండి వీళ్ళన్నీ. ఆకులు వేస్తారు కదా, ఈ ఆకులు ఎలా ఎందుకు వేస్తారు? ఆకులండి అదే కొంచెం మంది ఏమో చాప వేసుకుంటారు, కొంచెం మంది ఏమో అల్లిచ్చిన తాటాకులతో అల్లిచ్చిన ఆకు వేసుకుంటారు. ఆకు అంటే పచ్చగా ఉంటారని. ఓహో, అందుకని తాటాకులు పచ్చదనం. తర్వాత ముగ్గు వేసి అలా వేస్తారు అన్నమాట. మరి ఇది ఇలా ఉందిగా, వడ్లు ఎందుకు పెడతారండి? వడ్లు నవధాన్యాలని అవి మనకి ప్రకృతి 5 పేరెంటాలు వేయాలండి. నెక్స్ట్ చెప్పండి, ఎందుకు ఇలా కూర్చోబెడతారు అసలు? మెచ్యూర్ అయినప్పుడు అది మన ఆచారం అండి. పొంగడాలు ఎందుకు ఇలా వేస్తున్నారు మీరు? పొంగినట్టు ఆవిడ జీవితం ముందు ఆవిడ భాగస్వామితో ఆవిడ ఏం చేసినా అలా పొంగుతా అందంగా ఉండాలని. అదే బియ్యం పెడుతున్నారు కదా, అది బియ్యంలో బెల్లం కలిపి, అది ఎందుకు? బియ్యంలో బెల్లం కలిపండి. అది ఎందుకు పెడుతున్నారు? బియ్యం ఎందుకు పెడతారో తెలియదు అయితే. తెలియదు. అదే నేను మా చిన్నప్పుడు అయితే పెళ్లి కానులు బియ్యం తింటే వర్షం పడిపోతుంది, వర్షం వచ్చేస్తుంది పెళ్ళప్పుడు అనేవారు. ఇది ఎలా వస్తుంది, పొంగడంలాగా వస్తుందా? ఇలా ఎన్ని డేస్ కూర్చోబెడతారు ఆకుల మీద? ఒక్కొక్కరు 7 days కూర్చోబెడతారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంటుంది. 5 days కూర్చోబెట్టుకునే వాళ్ళు ఉంటారు, 7 days కూర్చోబెట్టుకునే వాళ్ళు ఉంటారు, 9 రోజులు కూర్చోబెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్ చేయరు కదా, దానివల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఏమి ఉండదండి, ఎవరిష్టం వాళ్ళది. ఇలాగా కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది? కూర్చోబెట్టుకుంటే ఇది అంటే మెచ్యూర్ అయినప్పుడు కూర్చోబెట్టుకుంటే అది ఒక శుభం అండి. కూర్చోబెట్టుకోకపోతే అది ఒక కీడు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అదొక కీడు అనమాట. అమ్మాయికి అయితే మనకైతే అదొక మా శుభం కింద భావిస్తారు. ఇలా ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఇలా ఆకుల మీద ఇది వరకు అయితే 2వ దాని మీద 3వ దాని మీద కూడా కూర్చోబెట్టేవారు. 3వ మెచ్యూర్ అయినప్పుడు అయితే గొడుగు అండి. ఇది వరకు అది తాటక్ గొడుగులు ఉండి, నీకు తెలుసో తెలీదో, గొబ్బు గొడుగులు తెలుసు మా చిన్నప్పుడు. ఇది వరకు ఆ గొడుగుల మీద కూర్చోబెట్టేవారు. ఇప్పుడు ఒకటి కూర్చోబెట్టుకోవడమే ఈ రోజుల్లో గ్రేట్ అండి. అందరూ ఇప్పుడు జనరేషన్ చాలా స్పీడ్ అయిపోయింది కదా, ఇప్పుడు అవతరించిపోకుండా ఇలాగా చేస్తుంటే నెక్స్ట్ తరమోళ్ళకి ఇలా తెలుస్తుంది కదా. ఓకే, అయితే ఈ పొంగడాలు కూడా వేసి అమ్మాయి తినాలా ఇప్పుడు? లైఫ్ ఆవిడ జీవితం. ఓకే, అయితే నేను అసలు ఓపెన్ చేయలేదు. ఓ, కంపల్సరీ ఇలాగా ఒక 5 ఆకులు భోజనాలు తీసుకోవాలంటారండి. ఆకు తీసినప్పుడు 5 ఆకులు తీసుకోవాలంటారు. మధ్యలో ఏదో విందు భోజనాలు అవి పెడతారా? ఎందుకండి? అవి మేనత్తలు అమ్మగారులు పెడతారు. అది ఆరిది పాలమంజులు కంపల్సరీ, ఆరిది పాలమంజులు ఉంటారు కదా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు. పాలమంజులా పుడతారని పిల్లలు. అవునా? ఆరిది ఎందుకు పెడతారు? ఆరిదేమో ఇంకా అది తెలీదులేండి. ఓకే, పాలముంజ అయితే పాలముంజలా పుడతారు వాళ్ళ పిల్లలు. పాలముంజ ఇలాగ మెచ్యూర్ అయినప్పుడు ఇలా చాప్ మీద ఇలా కూర్చోబెడతారంటండి. సంప్రదాయ ప్రకారము మన నెక్స్ట్ జనరేషన్కి ఈ పద్ధతులన్నీ తెలియాలని నేను ఈ వీడియో తీశానండి. ఇలా 7th డే అయినా 9th డే అయినా అందరినీ బంధువులందరినీ పిలుచుకుని భోజనాలు పెడతారనమాట అండి. అలాగే మా ఇంట్లో వాళ్ళందరము వెళ్ళి, మా తోటగొలవారు వాళ్ళ అమ్మాయి అవుతుందండి, తన పేరు ఉపేక్ష. యాక్చువల్గా ఇప్పటి కాలంలో ఇలా చేయట్లేదండి, కానీ వీళ్ళు చాలా అన్నీ
పాతకాల పద్ధతిలో వీళ్ళ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ చేయాలని ఇలా చాప్ మీద 5 ఆకులు మేనమామే వేస్తారనమాట. సొంత మేనమామ ఇలా ఆకులు వేసి కూర్చోబెడతారంటండి. సొంత మేనమామతో ఇలా తాడి చెట్టు ఆకులు వేసి తాడి చెట్టుని ఆకులు కొట్టి వేసి కూర్చోబెడతారు. ఇలా 3 టైమ్స్ అయితే బియ్యంలో గానుగ నూనె వేసి తీస్తారంట. తర్వాత నెక్స్ట్ పొంగడాలు ఇలా గానుగ నూనె వేసి వేయడం వల్ల అంటే అమ్మాయికి బలము అని ఏదో సంథింగ్ చెప్తున్నారు. నేను ఈ వీడియో తీయడానికి మాత్రం నెక్స్ట్ జనరేషన్కి పద్ధతులు ఈ సాంప్రదాయాలు అన్నీ తెలియడానికి చేశానండి. ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ ఇలా బియ్యము బెల్లము కలిపి పెడతారు. ఈ బియ్యము బెల్లము అందరికీ పెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ పట్టేసి పొంగడాలు కూడా వేశారండి. ఇలాగ లాస్ట్లో అందరికీ ఇలాగ తాంబూలం కూడా ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.